బీజేపీ విజయం మీదన ఇప్పుడు కొత్త ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. దానికి ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ నివేదిక అన్నదాన్ని హైలైట్ చేశారు. ఇందులో ఏంటంటే పోలైన ఓట్లు మొదట ప్రకటించినప్పటికంటే చివర వెల్లడించే సమయానికి అనూహ్యంగా 4,65,46,885 పెరిగినాయని, 7 దశల పోలింగ్లో ఈ పెరుగుదల 3.2% నుంచి 6.32% ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ పోలైన ఓట్ల లెక్కించిన ఓట్లకు మధ్య కూడా తేడా ఉందని చెప్తున్నారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి 79 స్థానాల్లో దీనివల్ల లబ్ధి కలిగింది. ఇందులో ఒరిస్సాలో 18, మహారాష్ట్రలో 10, పశ్చిమ బెంగాల్లో 10 స్థానాలు ఉన్నాయి అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఇక్కడే కామన్ సెన్స్తో ఆలోచిస్తే పోనీ మహారాష్ట్ర అంటే బీజేపీ స్టేట్ లెవెల్లో అధికారంలో ఉందనుకోండి, ఒరిస్సాలో ఉంది ఎవరు? బీజేడీ అధికారంలో. ఎట్లా సాధ్యమవుతుంది అక్కడ? అలాగే బెంగాల్లో ఎవరుంది? మమతా బెనర్జీ. ఎట్లా సాధ్యమవుతుంది అక్కడ అంటే ఇక్కడ ఏంటి వీళ్ళు సింపుల్గా చెప్పేది, ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా అదే జరిగింది. ఇవాళ పోలైనవి సాయంత్రం 6 దాకా ఎన్నైనాయి అనేది ముందు చెప్పేస్తారు. తర్వాత రాత్రి దాకా ఉన్నటువంటి వాళ్ళది రేపు ఎల్లుండికి చెప్తారు. ఈ గ్యాప్లో వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని లెక్కగట్టి ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది కాబట్టి ఇంకేముంది ఇదంతా కూడా కుంభకోణం అన్నటువంటి. బట్ చిట్ట చివరిలో బీజేపీ ఓటర్లందరూ ఓట్లు తమకు పడట్లేదని తెలిసి ఓట్లేసి ఉండొచ్చు కదా, లేదా బీజేపీ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా తాము ఓడిపోతున్నామని తెలిసి ఇంటింటికి వెళ్ళి తమ వాళ్ళని పంపించి ఉండొచ్చు కదా. అలా జరుగుతుంటాయి కదా కామన్ సెన్స్తో ఆలోచిస్తే. బట్ టూల్ కిట్ ప్రచారం చాలా ప్లాన్డ్గా నడుస్తుంది.